వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని ఇంకో స్నాక్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి కూడా 5 రెసిపీస్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అన్ని కూడా స్నాక్ బాక్స్ రెసిపీస్ కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి. లాస్ట్ 2 వీడియోస్ లో కూడా నేను కొన్ని రోజులు స్టోర్ చేసుకునేలా స్నాక్ బాక్స్ రెసిపీస్ ని షేర్ చేశాను. ఈ వీడియోలో మాత్రం అప్పటికప్పుడు 5 మినిట్స్ లో చేసుకునే స్నాక్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. నార్మల్ డేస్ లో చిన్న బాక్స్ ని స్నాక్ బాక్స్ గా యూజ్ చేస్తూ ఉంటాను. అదే స్కూల్లో ఆ రోజు ఏదైనా స్పోర్ట్స్ క్లాస్ ఉన్నా సరే, ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని స్కూల్లో ఏదో యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు స్నాక్ బాక్స్ అనేది కొంచెం పెద్ద సైజ్ అయితే ఇస్తుంటాను. ఇది 3 కంపార్ట్మెంట్ బాక్స్. ఈ 3 కంపార్ట్మెంట్ బాక్స్ లో కూడా నేను 3 స్నాక్స్ కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటాను. ఇది చూడడానికి చిన్నగా ఉంది, సరిపోతుంది స్నాక్ బాక్స్ గా. పిల్లలకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా సింపుల్ గా చేసుకునే 5 మినిట్స్ లో చేసుకునే స్నాక్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ స్నాక్ బాక్స్ వచ్చేసి బనానాతో చేద్దాము. ఇది బాక్స్ లో డైరెక్ట్ గా పెట్టకుండా ఇలా రెసిపీలో పెట్టడం వల్ల పిల్లలకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బౌల్ లోని 2 బనానాస్ కూడా పీసెస్ గా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇక్కడ చిన్న బనానాస్ కాబట్టి 2 తీసుకున్నాను. అదే పెద్ద బనానా అయితే ఒకటైతే సరిపోతుంది. బనానాస్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఫోర్క్ తో మ్యాష్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, నార్మల్ గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 కప్పు బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు. గోధుమ పిండి 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు. అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి తురుము చేయాలంటే కష్టమే, అందుకే నైటే చేసి బాక్స్ లో పెట్టుకోవచ్చు. చిన్నగా చాప్ చేసుకున్న క్యాష్యూని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా యాలకుల పొడి వేసి 1/4 కప్ పాలను కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం కూడా ఈ కన్సిస్టెన్సీలో రావడానికి నాకు మొత్తం 1/2 కప్పు పాలైతే సరిపోయాయి. పాన్ లోని నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని బ్యాటర్ ని మీడియం సైజ్ లో పాన్ కేక్ లాగా వేసుకోవాలి. అడుగంతా కుక్ అయ్యి పైన చూసారా కొద్దిగా హోల్స్ లాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి హెల్తీ ఇంకా టేస్టీ బనానా పాన్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా సేపు పిల్లలకి టమ్మీ ఫుల్ గా ఉంచుతుంది. అన్ని కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్, మస్ట్ ట్రై రెసిపీ, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎక్కువగా కేరళలో చేస్తూ ఉంటారు. వీటిని పిల్లలకి నచ్చేలా చిన్న సైజ్ లో మినీ పాన్ కేక్స్ లాగా చేసుకోవచ్చు, లేదంటే మీడియం సైజ్ లో కూడా చేసుకోవచ్చు. ఈ రోజు బాక్స్ లోకి స్నాక్స్ లాగా శనగలతోటి నాకు ఈ మధ్య కొత్తగా కనిపించింది ఈ స్నాక్. ఇంట్లో పిల్లలకి ఒకసారి ట్రై చేశాను, నచ్చింది, అందుకే బాక్స్ లో పెడుతున్నాను. శనగల్ని ఉడకపెట్టి ఒకసారి ప్రెస్ చేసి పాన్ లో లైట్ గా సాల్ట్, కారం వేసి ఫ్రై చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వీటితో ఎక్కువగా చాట్ చేస్తూ ఉంటారు, ఇలా కూడా బాగుంటుంది. కొన్ని పొమోగ్రానైట్స్ వేసి బనానా కోకోనట్ పాన్ కేక్స్ కూడా పెట్టేశాను. స్నాక్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ స్నాక్ బాక్స్ రెసిపీని ఇంకా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పన్నీర్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కి కూడా చాలా మంచిది, ఇంకా ఎక్కువసేపు టమ్మీ కూడా ఫుల్ గా ఉంటుంది. పన్నీర్ ని క్యూబ్స్ గా కట్ చేసుకుని పిల్లల టేస్ట్ కి తగ్గట్టు కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ కి మసాలాలన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసేసుకోవాలి. పాన్ లోని ఆయిల్ వేసి పన్నీర్ క్యూబ్స్ ని పెట్టేసి 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో 2 వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. స్పైసెస్ ని మన టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఎక్కువగా వేసాను, కానీ పిల్లలు తినేలా వేసుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ గా పన్నీర్ అంతా బాగా ఫ్రై అయిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత బాక్స్ లోకి పన్నీర్ క్యూబ్స్ ని నార్మల్ గా పెట్టేయకుండా ఇలా టూత్ పిన్ స్టిక్ ని పెట్టడం వల్ల పిల్లలకి కూడా కొంచెం చూడటానికి డిఫరెంట్ గా ఉంటుంది. ఎవ్రీ డే చేయకపోయినా సరే టైం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి నచ్చేలా కొంచెం డిఫరెంట్ గా షేప్స్ కానీ ఏదైనా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. పన్నీర్ క్యూబ్స్ పెట్టేసిన తర్వాత కొన్ని గ్రేప్స్, ఒక నట్స్ లడ్డు పెట్టాను. ఈ నట్స్ లడ్డు కూడా ఇంట్లో చేసింది, ఆల్రెడీ లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను, కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. అంతే, చాలా సింపుల్ గా సెకండ్ స్నాక్ బాక్స్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. థర్డ్ స్నాక్ బాక్స్ రెసిపీ కోసం ముందు రోజే కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అంటే కొద్దిగా టైం పడుతుంది. 1/3 కప్ నువ్వుల్ని పాన్ లో వేసి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొన్ని స్నాక్స్ ఈజీగా ఉంటాయి, కానీ ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ పెద్ద హడావిడిగా ఉంటుంది. అందుకే ముందు రోజే కొన్ని ప్రిపేర్ చేసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్ లో వేసుకుని 4-5 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. 1/2 నిమ్మకాయతో తీసినటువంటి నిమ్మరసం వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తహినీ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ లోని ఒక క్లాత్ ని వేసేసి అందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసి పెరుగులో ఉన్న వాటర్ అంతా వచ్చేసేంత వరకు గట్టిగా పిండేసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ సపరేట్ అయ్యి హంగ్ కర్డ్ రెడీ అయిపోతుంది. గ్రైండ్ చేసిన తహినీ పేస్ట్ లో హంగ్ కర్డ్ కూడా 1/3 కప్ వేసేసుకొని కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, నచ్చితే పచ్చిమిర్చి కూడా చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చేస్తూ
ఉంటారు. అన్ని కలిసేలా మిక్స్ చేసుకుంటే మనకి తహిని స్ప్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్ప్రెడ్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తూ ఉంటుంది తింటున్నప్పుడు. దీని టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఒకసారి అయినా సరే మస్ట్ ట్రై అని చెప్తాను. ఈ తహిని స్ప్రెడ్ ని ఒకసారి చేసుకుని 3 to 5 days వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీ ఒక 2-3 బ్రెడ్స్ కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. 2 బ్రెడ్ స్లైసెస్ కార్నర్స్ ని కట్ చేసుకుని ఒక బ్రెడ్ స్లైస్ మీద తహిని స్ప్రెడ్ ని అంతా అప్లై చేసేసి పైన అంతా కుకుంబర్ పీసెస్ పెట్టి దాని మీద టమాటో స్లైస్ కూడా పెట్టేసి, కుకుంబర్ టమాటో స్లైసెస్ అయితే ఆప్షనల్ అండి, పిల్లలకి నచ్చితేనే పెట్టండి. దాని మీద కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్ ని స్ప్రింకిల్ చేసేసి ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా పెట్టేయాలి. మనకి కావాలి అంటే దీన్ని హాఫ్ గా కట్ చేసి బాక్స్ లో పెట్టొచ్చు. నేను ఇక్కడ ఒక బ్రెడ్ ని 4 స్క్వేర్స్ గా కట్ చేస్తున్నాను. ఇలా 4 స్క్వేర్స్ గా కట్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కుకుంబర్ స్లైస్ ని కూడా బ్రెడ్ మీద పెట్టేసి కొన్ని నువ్వుల్ని స్ప్రింకిల్ చేసేస్తున్నాను. తహిని శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు బాక్స్ లోకి గీ రోస్ట్ మకానాతో పాటు కొన్ని క్యారెట్ పీసెస్, తహిని శాండ్విచ్ కూడా పెట్టేశాను. ఫోర్త్ స్నాక్ బాక్స్ రెసిపీ కోసం హాఫ్ కప్ చోలీని నైటే సోక్ చేసేసాను. నానబెట్టిన చోలీని కుక్కర్ లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వేయించుకోవాలి. చోలీని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని మిక్సీ జార్ లో వేసి పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి వాటర్ వేయకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని బౌల్ లో వేసేసుకోవాలి. ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా, కొద్దిగా పసుపు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ చోలీలో హై ప్రోటీన్ ఉంటుంది, అందుకే వీక్లీ 1 or 2 కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి కావాలి అంటే టేస్ట్ కి తగ్గట్టు ఓట్స్ పౌడర్ లేదంటే శనగపిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలి అంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత వీటిని నచ్చిన షేప్ లో టిక్కిల్ లాగా చేసుకోవచ్చు. మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ అయితే పెడుతున్నాను. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ గా చేస్తే నచ్చుతుంది. ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టినప్పుడు కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఐస్ క్రీమ్ స్టిక్ కి చోలే స్టఫింగ్ అంతా పెట్టేయాలి. లేదంటే పాన్ లో ఫ్రై చేసేటప్పుడు చోలే నుండి స్టిక్ సెపరేట్ అయిపోతుంది. ఇలా నేను 2 స్టిక్స్ కి చోలే స్టఫింగ్ పెట్టేశాను. పాన్ లోని కొద్దిగా ఆయిల్ వేసి చోలే టిక్కీ స్టిక్స్ ని పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది టర్న్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, లేదంటే చోలే టిక్కీలు విడిపోతాయి. పిల్లలకి ఇలా టిక్కీలు నచ్చితే ఇలా ఇయ్యొచ్చు, లేదంటే బ్రెడ్ మధ్యలో కానీ చపాతీ మధ్యలో కానీ పెట్టి ఇయ్యొచ్చు. ఇలా కూడా ఇష్టం లేదు అంటే చోలేని సలాడ్ లాగా చేయొచ్చు, లేదంటే చోలే కర్రీ తిన్నా ఓకే. చోలే టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. ఈ రోజు బాక్స్ లోకి చోలే టిక్కీతో పాటు ఇచ్చిన 5 to 10 minutes బ్రేక్ లో స్నాక్ బాక్స్ లో వాళ్ళకి సరిపడా క్వాంటిటీ మాత్రమే పెట్టాలి. వాళ్ళు ఎక్కువగా పిల్లలతో ఆడుకోవడానికి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళకి సరిపడా స్నాక్స్ పెడితే సరిపోతుంది. పల్లీలు పట్టి ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకున్న పపాయ కూడా పెట్టేశాను. 4th డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. 5th డే బాక్స్ ఇంకా చాలా సింపుల్, టేస్ట్ కూడా బాగుంటుంది. మీడియం సైజ్ పొటాటోని పీల్ చేసేసి సర్కిల్ షేప్ లో స్లైసెస్ గా కట్ చేసేసుకోవాలి. ఇవి కట్ చేసుకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా కొద్దిగా ఈ సైజ్ లో ఉంటే సరిపోతుంది. చిప్స్ లాగా సన్నగా చాప్ చేస్తే అవి తొందరగా మాడిపోతాయి. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకునేవి వేస్ట్ చేయకుండా ఏదైనా కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు. పాన్ లోని ఆయిల్ వేసి కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ కూడా పెట్టేసి కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 minutes కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పొటాటో స్లైసెస్ అన్నిటిని టర్న్ చేసుకుని కొద్దిగా టమాటా కెచప్ అప్లై చేసి అన్ని పొటాటో స్లైసెస్ మీద చీజ్ తురుమును పెట్టేసి చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ కూడా అన్నిటి మీద పెట్టేసి కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఇంకో 2 minutes కుక్ చేసుకోవాలి. చీజ్, వెజిటబుల్స్ పెట్టేసరికి పొటాటో హాఫ్ బాయిల్ అయిపోతుంది. అది కుక్ అవుతుందో లేదో అని టెన్షన్ అవసరం లేదు. పొటాటో పిజ్జా రెడీ అయిపోయింది కదా, వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాము. పొటాటో పిజ్జా టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. ఇది కూడా మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. ఈ రోజు బాక్స్ లోకి మిక్స్డ్ నట్స్ తో పాటు మిక్స్డ్ డ్రై బెర్రీస్ పెడుతున్నాను. బెర్రీస్ నచ్చకపోతే డేట్స్ కూడా పెట్టుకోవచ్చు. పొటాటో పిజ్జా కూడా పెట్టేశాను. పిల్లలకి స్కూల్లో PE క్లాస్ ఉన్నా సరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఇలా కొంచెం ఎక్కువగా స్నాక్స్ పెడితే తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఏ స్నాక్స్ బాగా నచ్చాయో, ఇంకా ఏది సింపుల్ గా చేసుకోవచ్చు అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.